హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మనకు జనవరి 5వ తేదీన విడుదల కాబోయే పథకాల గురించి నేను మీకు వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసి ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. వీడియోను ఎండ్ వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో దీనితో పాటు మనకు జనవరి నెల నుంచి ఫిబ్రవరి నెలకు విడుదల కాబోయే మొత్తం పథకాలు అనేటువంటిది కూడా దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం లెందీగా అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఎండ్ వరకు చూసి ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి. ముందు ఇటువంటి పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను మరిన్ని వీడియోస్ చేసి. సో ఇది చాలా ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ అండి. సో ఫేక్ ఏది కాదు. ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ అయితే చేయండి, ఓకేనా. సో ఇక ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాము. మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు జనవరి 5వ తేదీన అనగా రేపు మనకు 6 పథకాల ద్వారా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులైనటువంటి వాటిని విడుదల చేయబోతున్నారు. సో అయితే యొక్క పథకాలకు సంబంధించి వన్ బై వన్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జనవరి మరియు ఫిబ్రవరి నెలలో అమలయ్యే ప్రధాన కార్యక్రమాలు. సో మనకు జనవరి 1 నుంచి 8 వరకు పెన్షన్ల పెంపు అనే కార్యక్రమము. నెక్స్ట్ అదేవిధంగా జనవరి 5వ తేదీన బయాన్యువల్ కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. సో మనకు జనవరి 5వ తేదీన చాలా రకాల పథకాల ద్వారా అయితే డబ్బులు అనేటువంటి వాటిని విడుదల చేయబోతున్నారు బయాన్యువల్ పథకాల ద్వారా. జనవరి 23 నుంచి 31 వరకు వైఎస్ఆర్ ఆసరా సంబరాలు. సో నెక్స్ట్ అలాగే మనకు ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు చేయూత. ఫిబ్రవరి 15 నుంచి 16 తేదీల్లో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవామిత్ర. నెక్స్ట్ అదేవిధంగా వజ్ర అవార్డులు అయితే అందజేస్తామని చెప్పడం అయితే జరిగింది. వీటి గురించి నేను వన్ బై వన్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ రావడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ మనకు ముఖ్యంగా 5వ తేదీన అనగా రేపు విడుదల కాబోయే పథకాల గురించి అయితే మనము డిస్కస్ చేద్దాము. జనవరి 5న నవరత్నాలు ద్వైవార్షిక బయాన్యువల్ చెల్లింపు అమౌంట్ అయితే విడుదల చేయబోతున్నారనమాట. వివిధ సంక్షేమ పథకాలకు అర్హత కలిగి ఉండి పేమెంట్ ఫెయిల్ అయినటువంటి వారందరికీ లేదా గ్రీవియన్స్ క్లియర్ అయినటువంటి వాళ్ళందరికీ, కొత్తగా అర్హత పొందిన వారికి జనవరి 5న అమౌంట్ అనేటువంటి వాటిని విడుదల చేయబోతున్నారు. అంటే ఇప్పటి వరకు సో మీకు మీ యొక్క నేమ్ అనేటువంటిది అర్హుల లిస్టులో ఉండి కూడా మీకు డబ్బులు అనేటువంటిది పడకపోయినా, నెక్స్ట్ అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ, గ్రీవియన్స్ క్లియర్ అయినటువంటి వాళ్ళకు, సో మొదలైన వారందరికీ కూడా జనవరి 5వ తేదీన మనకు ఈ యొక్క డబ్బులు అనేటువంటి వాటిని విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో ఎంటర్ అన్నమాట, ఇది రీసెంట్ చేస్తారన్నమాట. ఈ యొక్క పథకాలకు సంబంధించి మనకు ఇంతవరకు ఎవరికైనా పడుకున్నట్లయితే అటువంటి వాళ్ళందరికీ కూడా వేయటం అయితే జరుగుతుంది. సో మీకు ముఖ్యంగా ఎందుకు దీనికి సంబంధించి పడలేదు అనుకుంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డ్ లింక్ లేకపోవడము, ఎల్పిఎస్ పోర్టల్లో అప్డేట్ చేసుకోకపోవడము, సో ఇటువంటి మేజర్ కారణాల వల్ల మీకు డబ్బులు అనేటువంటిది పడకపోయి ఉండొచ్చు. సో ఇవన్నీ మీరు క్లియర్ చేసుకొని అయితే రెడీగా అయితే ఉండండి. మనకు రేపటి రోజు నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట ఈ యొక్క బయాన్యువల్ శాంక్షన్ ద్వారా విడుదల చేయబోయే పథకాల గురించి. నెక్స్ట్ అదేవిధంగా ఈ యొక్క బయాన్యువల్ పథకాలతో పాటు మనకు కొత్తగా మంజూరైనటువంటి పెన్షన్లు, బియ్యం కార్డులు, నెక్స్ట్ అదేవిధంగా ఆరోగ్యశ్రీ కార్డులు, ఇళ్ల పట్టాల పంపిణీ కూడా మనకు చేయనున్నట్లు ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరిగింది. సో వీటన్నిటిని మనకు రేపు 5వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట. కొత్త రేషన్ కార్డులు ఏమైనా ఉన్నట్లయితే, సో నెక్స్ట్ అదేవిధంగా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కావచ్చు. సో అదేవిధంగా ఇళ్ల పట్టాలు కావచ్చు, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి స్థలాలకు ఇళ్ల పట్టాలు కావచ్చు, సో కట్టించినటువంటి ఇళ్లకు ఇళ్ల పట్టాలు కావచ్చు, వాటన్నిటిని కూడా మనకు రేపటి నుంచి అయితే ప్రొవైడ్ చేయబోతున్నారనమాట. వీటికి సంబంధించి ముందు ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను, ఓకేనా. సో నెక్స్ట్ ఇక మనకు ఈ యొక్క పెన్షన్ కానుకకు సంబంధించి చూసినట్లయితే మనకు జనవరి 3వ తేదీన అనగా నిన్నటి రోజున కాకినాడ పర్యటనలో భాగంగా పెన్షన్ పెంపు 3,000 రూపాయల కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో నిన్న మనకు చెక్ అనేటువంటి దాన్ని పంపిణీ చేయడం అయితే జరిగింది. 3,000 రూపాయలు పెంచినటువంటి చెక్ అనేటువంటి దాన్ని. సో ఈ రోజున మనకు అధికారుల దగ్గరికి అయితే అమౌంట్ అనేది రావటం అయితే జరుగుతుంది. సో మనకు ఈ యొక్క డబ్బులు అనేటువంటిది రేపటి రోజు నుంచి అయితే పంచడం అయితే జరుగుతుంది. వాలంటీర్లు మీ యొక్క ఇంటి దగ్గరికే వచ్చి మీ యొక్క లైవ్ లొకేషన్ ఫోటో అనేటువంటి దాన్ని తీసుకొని మీకు డబ్బులు అనేటువంటి వాటిని అయితే ఇవ్వటం అయితే జరుగుతుంది. పెన్షన్లో కూడా మనకి ఎటువంటి పెండింగ్ ఉండేటట్లు లేకుండా ప్రతి ఒక్కరికైతే ఇంతకుముందు ఎవరికైతే ఇవ్వనటువంటి వాళ్ళు ఉంటారో సో అటువంటి వాళ్ళందరికీ కూడా పెండింగ్ అనేటువంటిది ఏమీ లేకుండా ఇచ్చేటట్లయితే చూస్తున్నారు, ఓకేనా. నెక్స్ట్ దాంతోపాటు మనకు ఈ యొక్క రేషన్కి సంబంధించి చూసినట్లయితే మనకు
7వ తేదీ నుంచి అయితే స్టార్ట్ చేయబోతున్నారనమాట రేషన్ అనేటువంటి దాన్ని. సో, దీని ద్వారా మనకు 25 కేజీల బియ్యము, నెక్స్ట్ అదేవిధంగా 1 కేజీ కందిపప్పు ఎక్స్ట్రాగా అయినటువంటి దాన్ని ప్రొవైడ్ చేయబోతున్నారు. సో, గోధుమలు, హాఫ్ కేజీ చక్కెర, సో, మొదలైనటువంటి పథకాలనైతే ప్రొవైడ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి మనకు సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయబోయే పథకాలకు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇంకా మనకి ఇవ్వలేదనమాట. సో, దానికి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా ముందు మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. ఇంతవరకు మనకైతే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. అప్డేట్ వచ్చిన వెంటనే నేను తెలియజేస్తాను ప్రతి ఒక్కరికి. నెక్స్ట్ అదేవిధంగా రైతులకు సంబంధించి చూసినట్లయితే మనకు సంక్రాంతి పండుగ కానుకగా 3 పథకాల ద్వారా వారి ఖాతాల్లోకి డబ్బులైనటువంటి వాటిని జమ చేయబోతున్నారు. అయితే ఆ యొక్క పథకాలు అనేటువంటివి ఏమిటి అయితే ఇప్పుడు నేను 1 బై 1 అయితే చెప్తాను. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా 13,500 రూపాయలు అనేటువంటి దాన్ని ఒకేసారి 3 విడతలను అయితే విడుదల చేయబోతున్నారు సంక్రాంతి పండుగ కానుకగా. సో, దీనికి సంబంధించి వెరిఫికేషన్ ప్రాసెస్ కూడా కంప్లీట్ చేసేసారు. ఈ యొక్క అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల చేశారు. నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. అర్హులైనటువంటి వారందరికీ ఈ యొక్క 13,500 రూపాయలు అనేటువంటి వాటిని విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో, దీనితో పాటు మరొక పథకం ఏమిటి అంటే రైతులకు సంబంధించి పంటల యొక్క రుణమాఫీ వడ్డీ అనేటువంటి దాన్ని విడుదల చేయబోతున్నారు. సో, ఎవరైతే 2021, 22 సంవత్సరానికి సంబంధించి రబీ మరియు ఖరీఫ్ పంటల మీద లోన్స్ అనేటువంటి వాటిని తీసుకొని వాటిని సకాలంలో కట్టుంటారు. సో, అటువంటి వాళ్ళందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేటువంటి వాటిని పంటల రుణమాఫీ కింద వడ్డీ అనేటువంటి దాన్ని విడుదల చేయబోతున్నారు. అయితే దీనికి మీరు అర్హులు కావాలి అనుకుంటే మీకు ఈ క్రాప్ నందు అప్డేట్ అయితే చేయించుకోవాలన్నమాట. ఈ క్రాప్ నందు అప్డేట్ చేయించుకున్నట్లయితే మీ నేమ్ అనేటువంటిది అర్హుల లిస్టులోకి అయితే రావటం అయితే జరుగుతుంది. సో, దీనికి మీకు ఈ క్రాప్ నందు అప్డేట్ చేయించుకోవడానికి కంపల్సరీ సీసీ, నెక్స్ట్ అదేవిధంగా ఆర్సీ కార్డులు అనేటువంటిది కంపల్సరీ ఉండాలండి. సో, ఈ యొక్క సీసీ, ఆర్సీ కార్డు లేని యెడల మీరు అప్డేట్ అయితే చేయించుకోలేరు. సో, ఇవి కంపల్సరీగా మీరు ఈ యొక్క రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి అప్లై అనేది చేసుకుంటే మీకు సీసీ, ఆర్సీ కార్డులు అనేటువంటిది రావటం అయితే జరుగుతుంది. ఓకేనా. సో, ఈ విధంగా మనకు సంక్రాంతి పండుగ కానుకగా రైతులకు సంబంధించి రుణమాఫీ వడ్డీ అనేటువంటి దాన్ని కూడా విడుదల చేయబోతున్నారు. ఇంకొకటి ఏమిటి అంటే ముఖ్యంగా మనకు పంటల మీద ఇంచుమించు 2 లక్షల వరకు లోన్స్ అనేటువంటి వాటిని శాంక్షన్ చేసేందుకు మార్గదర్శకాలు అయితే చూస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో, నాకు తెలిసి ఇది కన్ఫామ్‌గా అయితే అమలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది రైతులకు సంబంధించి. సో, ఎందుకంటే ఎలక్షన్స్ వస్తున్న తరుణంలో ఇటువంటి పథకాలు అనేటువంటి దాన్ని తీసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఇటువంటి నిర్ణయాలనైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటున్నారు. సో, ఈ విధంగా మనకు రైతులకు సంబంధించి 3 పథకాల ద్వారా సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. నెక్స్ట్ అదేవిధంగా మనకు ఇంకొక పథకం చూసుకున్నట్లయితే జనవరి నెలలో వైఎస్ఆర్ ఆసరా పథకం అండి. ఈ యొక్క వైఎస్ఆర్ ఆసరా పథకం అయితే ఎవరైతే పొదుపు మహిళలు ఉంటారో సో, అటువంటి వాళ్ళకు రుణమాఫీ వడ్డీ అనేటువంటి దాన్ని విడుదల చేయబోతారు. ఈ యొక్క ఆసరా పథకం కింద లోన్స్ మీద ఈ యొక్క రుణమాఫీ వడ్డీ అనేటువంటి దాన్ని అయితే విడుదల చేయబోతున్నారు. దీనికి మనకు యాక్చువల్‌గా మనకు జనవరి 20 నుంచి 30 తేదీ వరకు అయితే చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు మనకు 23కి అయితే పోస్ట్‌పోన్ చేయడం అయితే జరిగిందనమాట. ఈ యొక్క వైఎస్ఆర్ సంబరాలు అనేటువంటి దాన్ని ఇంతకుముందు మనకు 10వ తేదీనైతే ఉండింది. ఇప్పుడు 20 తేదీ వరకు పోస్ట్‌పోన్ చేశారు. సో, దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది కూడా విడుదల చేసేసారు. మీ దగ్గర మెంబర్ ఐడీ ఉన్నట్లయితే మీరు ఆన్‌లైన్‌లోనికి వెళ్ళి అప్డేట్ అనేది చేసుకొని సో, మీరు మీ యొక్క నేమ్ అనేది ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. సో, మీరు కంపల్సరీ మీకు మెంబర్ ఐడీ ఉండాలండి. ఈ యొక్క మెంబర్ ఐడీ ఉన్నట్లయితేనే మీరు ఆన్‌లైన్‌లోకి వెళ్ళి ఆ లింక్ క్లిక్ చేసి వెబ్‌సైట్‌లోకి వెళ్ళి చెక్ చేసుకోగలరు. ఈ యొక్క మెంబర్ ఐడీ అనేటువంటిది మీకు సీసీబీ వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. కంపల్సరీ అయితే మీరు చెక్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ దగ్గర అయితే వెళ్ళి తీసుకొని అక్కడ చెక్ చేసుకున్నట్లయితే మీ డీటెయిల్స్ అనేటువంటిది ఓపెన్ అవుతుందండి. సో, మీరు ఏ పథకానికి అర్హులు, నెక్స్ట్ అదేవిధంగా ఏ పథకం ద్వారా ఎంతెంత అమౌంట్ అనేటువంటిది మీకు విడుదల చేయబోతున్నారు మొదలైన కంప్లీట్ డీటెయిల్స్ అనేటువంటిది మీకు అక్కడ చూపిస్తుంది. ఓకేనా. సో, వీటన్నిటికి సంబంధించి ముందు ఎటువంటి మార్పులు చేసినా కూడా మన ఛానల్ ద్వారా అయితే నేను తెలియజేస్తాను. వెంటనే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. నెక్స్ట్ అదేవిధంగా మనకు వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించి కూడా డేట్ అనేటువంటి దాన్ని అయితే మార్పు చేశారు. దీనికి వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ప్రజెంట్ అయితే జరుగుతూ ఉంది. సో, ప్రతి ఒక్కరైతే వెరిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని కంప్లీట్ చేసుకొని 4వ విడతకు సంబంధించి మీ యొక్క నేమ్ అనేటువంటిది అర్హుల లిస్టులోకి వచ్చేటట్లయితే చూసుకోండి. సో, మనకు చేయూత ద్వారా ఇది 4వ అమౌంట్, ఆఖరి విడత అమౌంట్ అనేది. సో, ఇంతకుముందు ఎవరికైతే పెండింగ్‌లో ఉన్నా కూడా అటువంటి వాళ్ళకు కూడా విడుదల చేసేటట్లు చెప్తున్నారనమాట. సో, ఈ సంవత్సరం వరకు అప్లై చేసుకున్న వాళ్ళకి, కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకి మొదలైన వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఫిబ్రవరి నెలలో విడుదల చేసేటట్లయితే చూస్తున్నారు. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ ఫిబ్రవరి 5 నుంచి 14 వరకు ఈ యొక్క వైఎస్ఆర్ చేయూత పథకం ద్వారా డబ్బులు అనేటువంటి వాటిని విడుదల చేస్తారు మీ ఖాతాల్లోకి. ఓకేనా. దీనికి సంబంధించి అర్హుల లిస్ట్ అనేది ఇంకా విడుదల చేయలేదు. విడుదల చేసినట్లయితే మన ఛానల్ ద్వారా అయితే నేను వెంటనే అప్డేట్ అయితే చేస్తాను. ప్రతి ఒక్కరైతే మన యొక్క ఛానల్‌ని సబ్స్క్రైబ్ అనేది చేసుకొని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే ఉంచుకోండి. మరింత ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ పథకాలకు సంబంధించి మన ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్. మరొక వీడియోతో మీ ముందుకైతే వస్తాను.